హాయ్ ఫ్రెండ్స్, నేను మీ డాక్టర్ జంగం విశ్వనాథ్, సైకాలజీ మరియు పిఈ ఫ్యాకల్టీని, అంతేకాక మీకు ఇష్టమైన శ్రీ విద్యా పబ్లికేషన్ పుస్తక రచయితని. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మీకు తెలుసు మెగా డిఎస్సికి సంబంధించి నోటిఫికేషన్ వచ్చింది. ఇప్పటికీ చాలామంది అప్లికేషన్ వలలో పడి చాలా ఇబ్బందులు పడుతున్నారు. అంటే సమయం తక్కువగా ఉంది. ఇంకా మీరు వాయిదా కోసం దయచేసి ఎదురు చూడకండి. ఎందుకంటే ఒక్కొక్కసారి మనకు వాయిదా పైన ఆశలు పెట్టుకుంటే కనుక మొదటికే మోసం వచ్చి పూర్తిగా ప్రిపరేషన్ను ఆపే అవకాశం ఉంటుంది. కాబట్టి దయచేసి మిత్రులారా, ఆ దిశగా మీరు అడుగులు వేయకండి. మరి ఈ యొక్క డిఎస్సిలో మీకు తెలుసు కీలకమైన సైకాలజీ విద్యా దృక్పథాలు. ఎస్జిటి వారికి 8+4 మార్కులు అంటే 12 మార్కులు, స్కూల్ అసిస్టెంట్ వారికి 5+5 మార్కులు, మిగతా అందరికి కూడా 5 మార్కులు విద్యా దృక్పథాలు ఉన్నాయి. మరి సైకాలజీ మాకందరికీ తెలుసు, మేము టెట్లో ఎంతో కొంత చదివి ఉన్నాం అనుకుంటారు. కానీ పేపర్ల స్టాండర్డ్ పెరిగింది, పేపర్ల సంఖ్య పెరిగింది, మరియు పేపర్ల సెషన్ల సంఖ్య పెరిగింది. కాబట్టి పేపర్ స్టాండర్డ్గా ఉంటుంది. నార్మల్ వ్యక్తులకు నార్మల్ చదువుకు అనుకూలంగా ఉండదు. మేము మళ్ళీ చెప్తున్నాం, సైకాలజీ విద్యా దృక్పథాలకు సబ్జెక్టుకు సంబంధించి ప్రయోగాలు చేయకండి, మాకు వదిలేయండి. మేము ఈ యొక్క సబ్జెక్టులో నిష్ణాతులం. రెండు చెప్పే ఏకైక వ్యక్తిగా మీకు మళ్ళీ హెచ్చరిస్తున్నాను. ఎందుకంటే మీకు పూర్తిగా సిలబస్ పైన అవగాహన ఉండాలి. ఆ సిలబస్ ఏ పుస్తకాల్లో ఉంది, గత ప్రశ్నలు ఏ పుస్తకాల నుండి వచ్చాయి, మరి పేపర్ స్టాండర్డ్ ఎలా ఉంది, ప్రశ్నల స్వరూపం ఎలా ఉంది. ఎందుకంటే తక్కువ సమయం ఉందని తక్కువ చదివితే తక్కువ మార్కులు వస్తాయి. తక్కువ మార్కులు వచ్చిన వారికి ఉద్యోగం రాదు. కాబట్టి ఇంత పెద్ద మంచి అవకాశం రాదు. కాబట్టి ఎక్కువ చదివినవాడు, ఎక్కువ సార్లు చదివినవాడు, ఎక్కువ సార్లు ప్రాక్టీస్ బిట్స్ చేసినవాడు, ఎక్కువ రివిజన్ చేసినవాడు మాత్రమే ఈ తక్కువ సమయంలో సక్సెస్ అవుతాడు. బాగా గుర్తుపెట్టుకోండి. మరి మీకు తెలుసు విద్యా దృక్పథాలు చాలా బోరింగ్ అంటారు. కాదు, నేను ఇంట్రెస్టింగ్ అంటాను. ఈజీగా చెప్పగలుగుతున్నాం. చాలా వేల మంది నేర్చుకుంటున్నారు. కాబట్టి మాకు వదిలేయండి. విద్యా దృక్పథాలు సైకాలజీ సంబంధించి మీకు చెప్పాను. క్రాష్ కోర్స్ తక్కువ రోజుల్లో 5-6 రోజుల్లో పూర్తిగా 2 సబ్జెక్టులను మీకు రివిజన్ రూపంలో, ఆన్లైన్లో లైవ్ క్లాస్ రూపంలో అందించబోతున్నాం. కాబట్టి ఈ యొక్క వేదికకు మీరు సిద్ధం కావాలి. అంతకంటే ముందు ఆ క్లాసెస్ అన్ని ఫాస్ట్ ఫార్వర్డ్గా వినండి, మరియు టెస్టులు కూడా రాయండి, అద్భుతమైనటువంటి టెస్టులు. మరి ఈ సిలబస్ను ఒకసారి చూస్తే చాలా ఈజీ, చాలా ఇంట్రెస్టింగ్. రైట్. విద్య యొక్క చరిత్రకు సంబంధించి మీకు తెలుసు విద్య అనే పదం ఎక్కడి నుంచి వచ్చింది. విద్య గురించి చాలా మంది నిర్వచనాలు ఇచ్చారు. దాదాపు 80 పైన నిర్వచనాలు ఉన్నాయి. నిర్వచనాల పైన ప్రశ్న లేకుండా పేపర్ ఉండదు. కాకపోతే ఒక్కొక్క వ్యక్తి 3-4 నిర్వచనాలు ఇచ్చాడు. దాన్ని ఎలా గుర్తుపెట్టుకోవాలో కూడా మనం చెప్పడం జరిగింది. ఎందుకంటే ఏమేం చెప్పారు, ఎవరు చెప్పారు, మరి చెప్పిన మాటల్లో తేడా ఎక్కడుంది అనేటువంటి అంశాన్ని మీరు గమనించాలి. మరి పూర్వ వేద కాలం, ఉత్తర వేద కాలం, మధ్యయుగం అంటే ముస్లిం కాలం, మరియు బౌద్ధుల కాలం, జైనుల కాలంలో విద్య ఎలా ఉంది, మరి అక్కడ జరిగే ఉత్సవాలు ఏమిటి, ఆ కాలంలో ఉన్నటువంటి యూనివర్సిటీలు ఏమిటి, ఆ కాలంలో విద్య ఎక్కడ జరిగేది, ఏ ఉత్సవం, మరి చదువు పూర్తయిన తర్వాత ఉండేటటువంటి ఉత్సవాలు ఏమిటి, మరి బోధనా పద్ధతులు ఏమిటి అంటే అంశాలు ఖచ్చితంగా మనకి ఈ 5 ఖచ్చితంగా ఒక ప్రశ్న వస్తుంది. కాబట్టి కంపేర్ చేసుకుంటూ నేర్చుకోవాలి. మరియు కమిటీలు, కమిషన్లు అన్నీ ఇవ్వలేదు. స్వాతంత్రానికి ముందు కేవలం వుడ్స్ డిస్పాచ్, హంటర్ కమిషన్, హార్టాక్ కమిటీ, సార్జెంట్ కమిషన్. అదే స్వాతంత్రం తర్వాత మొదలియార్ కమిషన్, కొటారి కమిషన్, ఈశ్వర్భాయ్ పటేల్ కమిటీ, మరియు ఎన్పిఈ 1986, పిఓఏ 1992 ఇవ్వడం జరిగింది. మరి ఈ కమిటీలు, కమిషన్లో స్వాతంత్రానికి ముందు ఒక ప్రశ్న, తర్వాత ఒక ప్రశ్న రాకుండా ఇలా ఉంటుంది. మీరు చేయాల్సిందల్లా ఏ కమిటీ ఏం చెప్పింది, దాని యొక్క ప్రాధాన్యత గల అంశాలు ఏమిటి, కామన్గా ఉన్నవి వదిలిపెట్టి మిగతా వాటిపై, ప్రత్యేకంగా ఉన్న వాటిపై మనం దృష్టిని కేంద్రీకరించాలి. మరి ఉపాధ్యాయుని సాధికారత 2వ చాప్టర్. ఉపాధ్యాయుని సాధికారత అంటే ఏమిటి, మరి ఉపాధ్యాయుని సాధికారతను ప్రభావితం చేసే అంశాలు ఏమిటి, ఉపాధ్యాయుని సాధికారత అంటే ఉపాధ్యాయుడు తన కాళ్ళపై తాను నిలబడి సమర్థవంతంగా బోధనా పద్ధతులను ఉపయోగించి బోధన చేయడం అనేటువంటి అంశాలపైన ప్రశ్నలు వస్తున్నాయి. మరి ఉపాధ్యాయుని యొక్క వృత్తి ప్రవర్తన నియమావళి, ప్రేరణ మరియు ఉపాధ్యాయ సంఘాలు. నియమావళికి సంబంధించి మరి ఎవరితో ఎలా ఉండాలి, విద్యార్థులతో, తోటి ఉపాధ్యాయులతో, తల్లిదండ్రులతో ఎలా ఉండాలి అనేటువంటి అంశాలు ఉంటాయి. మరియు
జాతీయ రాష్ట్ర స్థాయిలో పనిచేస్తున్న ఉపాధ్యాయ విద్యా సంస్థలు, రాష్ట్ర స్థాయిలో ఎస్ఎస్సిఆర్టీ కానివ్వండి, డైరెక్టరేట్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ కానివ్వండి, మరియు సిమ్యాట్ కానివ్వండి, అదే జాతీయ స్థాయిలో ఎన్సిఈఆర్టీ, ఎన్సిటిఈ, యూజీసీ. మీకు తెలుసు ఎన్సిఈఆర్టీ యొక్క ప్రాంతీయ కేంద్రము మన ఆంధ్రప్రదేశ్లో 6వది ఏర్పాటైంది. మరి అది ఏ రాష్ట్రాలను చూసుకుంటుంది, దాని యొక్క విధి ఏమిటి, విధి విధానాలు ఏమిటి అనేటువంటి అప్డేటెడ్ పాయింట్ మనం నేర్చుకోవాలి. సంస్థలపైన ఖచ్చితంగా ప్రశ్న. రికార్డులు రిజిస్టర్లు చాలా చిన్నది, తక్కువ మ్యాటర్ అయినప్పటికీ ఎగ్జామ్లో ప్రశ్నలు చాలా వస్తున్నాయి, బాగా గుర్తుపెట్టుకోవాలి. చాలా ఈజీగా ఉంటుంది. మరి థర్డ్ సెక్షన్ పెద్దది, స్వరూపంలో పెద్దది. ఇక్కడ చూస్తే ప్రజాస్వామ్య విద్యలో సమాన అవకాశాలు, ప్రజాస్వామ్య విద్య, డెమోక్రసీ ఇన్ ఎడ్యుకేషన్ అంటే వికలాంగులకు, అణగారిన వర్గాలకు, మహిళలకు, బాలికలకు మరి ఎలాంటి విద్యా అవకాశాలు, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు విద్యా సంస్థలు ఏమిటి, ఉపకార వేతనాలు ఏమిటి, ప్రభుత్వం చేపట్టే చర్యలు ఏమిటి అనేటువంటి అంశాలు ఉంటాయి. మరియు నిర్వచనాలు ప్రతి దగ్గర ఉంటాయి. మరియు ఆర్థిక విద్య, మానవ వనరుల అభివృద్ధి, మానవ మూలధనంగా విద్య, ఈ మూడింటిని విడగొట్టడానికి లేదు. ఒకటి మరొక దానిపై ఆధారపడి ఉంటుంది. ఆర్థిక విద్యలో నిర్వచనాలు ఉంటాయి, ఆర్థిక విద్యలో సిద్ధాంతాలు ఉంటాయి. ఆర్థిక విద్య పైన మనకు చేసినటువంటి సవరణలు ఏమిటి, చేపట్టిన చర్యలు ఏమిటి, ఆర్థిక శాస్త్రానికి ఆర్థిక విద్యకు మధ్య సంబంధం ఏమిటి, పుస్తకాలు ఏమిటి, మరి మానవ వనరుల అభివృద్ధి, మానవ మూలధనంగా విద్య. మరి విద్యపై పెట్టే పెట్టుబడిని ఎవరు ఏమని పిలిచారు, నిరక్షరాస్యుడిని బంజరు భూమితో ఎవరు పోల్చారు, లాంటి అంశాలు ఉంటాయి. మరి జనాభా విద్య, మహిళా సాధికారత చాలా పెద్ద టాపిక్. ప్రభుత్వం మహిళల కోసం చేపట్టినటువంటి చర్యలన్నీ మీరు చదువుకోవాలి. మరియు అంతేకాకుండా ఇక్కడ చూస్తే జనాభా విద్య, జనగణన, జనాభా సిద్ధాంతాలు, జనాభా కోసం ప్రభుత్వం చేపట్టినటువంటి చర్యలు, మరియు జనాభా నివారణ కోసం వేసినటువంటి కమిటీలు, ప్లస్ జనగణన ఖచ్చితంగా మీరు లేటెస్ట్గా 2011 కూడా నేర్చుకోవాలి, ప్రజెంట్ కూడా నేర్చుకోవాలి. మరి జీవన నైపుణ్యాలు 10, మరి విలువల విద్య, కౌమార విద్య, జీవన నైపుణ్యాలు 10. కానీ ఒక్కొక్క దాన్ని ఎలా పెంపొందిస్తాం, ఎలా జీవన నైపుణ్యాలు నియంత్రించుకుంటాం అనేటువంటి అంశాలు ఉంటాయి. మరి విలువల విద్య, విలువలు రకాలు, పాఠశాలలో విలువలు, 10వ తరగతి వరకు విలువలు, 5వ తరగతి వరకు విలువలు, విలువలలోని రకాలు, వర్గీకరించినటువంటి వ్యక్తులు, నిర్వచనాలు, మరి కౌమార విద్య, అడల్ట్ ఎడ్యుకేషన్ పైన కూడా. మరి మధ్యాహ్న భోజన పథకం తెలుసు, పిఎం పోషణ్, మరియు ఆరోగ్య విద్యా పథకాలు పాఠశాలలో ప్రభుత్వం జాతీయ స్థాయిలో, రాష్ట్ర స్థాయిలో విద్యార్థుల ఆరోగ్యానికి సంబంధించి ఉపయోగించినటువంటి ప్రవేశపెట్టినటువంటి ఆరోగ్య విద్యా పథకాలు పుస్తకాల్లో ఉన్నాయి. మరి సమ్మిళిత విద్య, ప్రత్యేక అవసరాలు గల విద్య. మీకు తెలుసు సమ్మిళిత విద్య అంటే ఏమిటి? ప్రత్యేక విద్య సంబంధించి మనకు 6 వర్గాలు ఉంటాయి. 6 వర్గాల పైన ప్రశ్నలు వస్తున్నాయి. నష్టం లేదు, ఈజీగా నేర్పిస్తాం. ఈ సబ్జెక్టును మాకు వదిలేయండి, ఇది డ్రై అయినప్పటికీ ఫ్రై చేసుకొని మనం ఈజీగా నేర్చుకుంటాం. మరియు ప్రైవేటీకరణ, సరళీకరణ, ప్రపంచీకరణ, ఈ 3 కూడా ఈ యొక్క ఆర్థిక విద్య లాగానే ఒకదానిపై ఒకటి ఆధారపడి ఉంటాయి. కానీ ఇక్కడ నగరీకరణ, వలసలు అనే టాపిక్ ఉంది. దీన్ని ఎవరు కూడా ఫోకస్ చేయరు, మనం ఫోకస్ చేస్తాం. అన్నిటినీ సమపాలనలో ఫోకస్ చేస్తేనే ప్రభుత్వం మనపై ఫోకస్ పెడుతుంది. మరి పథకాలు ఇక్కడ ఇచ్చారు క్లియర్గా. అపెప్, డిపెప్, సర్వశిక్ష అభియాన్, ఆర్ఎంఎస్ఏ కలిపే ఇప్పుడు సమగ్ర శిక్ష అభియాన్ అయింది. మరియు మోడల్ స్కూల్స్, RAA రాష్ట్రీయ ఆవిష్కార్ అభియాన్, మరియు మధ్యాహ్న భోజన పథకం, సాక్షర భారత్ మిషన్. ఇప్పుడు సాక్షర భారత్ మిషన్ కాస్త ఉల్లాస్గా మారింది. ఇంకా ఆంధ్రప్రదేశ్ ఉభయ రాష్ట్రాల్లో ప్రవేశపెట్టలేదు, దాని గురించి కూడా మనం నేర్చుకుంటాం. మరియు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ విద్యా పథకాలు మనం పుస్తకంలో రాశాం. ప్రభుత్వ పథకాలు రాలేదు కాబట్టి యాప్లో ఉచితంగా PDF రూపంలో పెడతామని PDF రూపంలో పెట్టాం. 1000 మంది చదువుకుంటున్నారు. మీరు కనుక చదువుకోకపోతే వెంటనే చదువుకోండి. చాలా విద్యా పథకాలు రావడం జరిగింది. అటు ఆంధ్రప్రదేశ్లో, ఇటు తెలంగాణలో, మరి కేంద్ర వ్యాప్తంగా రావడం జరిగింది. మరి విద్యకు సంబంధించిన చట్టాలు, విద్యా హక్కు చట్టం మీకు తెలుసు. విద్యా హక్కు చట్టం మన టెట్లో కూడా చదువుకున్నాం. బాలల హక్కులు టెట్లో కూడా చదువుకున్నాం. కానీ ఇక్కడ చూడండి, సమాచార హక్కు చట్టం, దీంట్లో చట్టాలు, హక్కులు, సెక్షన్లు, కమిషన్లు,
మరి విధి విధానాలు, కమిషన్ ఎంపిక, కమిషన్లో ఎవరెవరు ఉంటారు, వారి వయసులు, జీత భత్యాలు లాంటివి. అదేవిధంగా మానవ హక్కులకు సంబంధించి కూడా మారింది సమాచారం. మానవ హక్కుల కమిషన్లో సభ్యుల సంఖ్య ఏమిటి, మరి వారు దేనిగా పనిచేసి ఉండాలి లాంటి వాటిలో సవరణలు వచ్చాయి. కొత్త పుస్తకంలో నేను రాశాను, ఎప్పటికప్పుడు సవరణలు వచ్చినప్పుడు, అప్డేటెడ్ ఇన్ఫర్మేషన్ వచ్చినప్పుడు మనం నేర్చుకోకపోతే, చదువుకోకపోతే అవుట్డేటెడ్ అవుతాం. మరి ఎన్సిఎఫ్ 2005, మరి నూతన జాతీయ విద్యా విధానం 2020, కస్తూరి రంగన్ గారి యొక్క ఫోకస్ పూర్తిగా దీనిపైన, నూతన జాతీయ విద్యా విధానంపై ఉంది. మనకు తెలుసు, వారు ఇటీవలే పరమపదించడం జరిగింది. కాబట్టి ప్రశ్నలు ఖచ్చితంగా వస్తున్నాయి. మరి ఈ సబ్జెక్టు సంబంధించి మరి ఎక్కడెక్కడ ఏ పుస్తకాల్లో సమాచారం ఉంది, మనం ఏ పుస్తకాలు చదవాలి, లేక సింపుల్గా ఏదో ఒక పుస్తకం నమ్ముకొని దాన్నే చదివితే కనుక మార్కులు సాధిస్తామా? తక్కువ టైం ఉంది కాబట్టి తక్కువ చదువుదాం, ఈజీగా కంప్లీట్ అయ్యేటట్టు చూద్దాం, ఇలాంటి ఆలోచనలు వద్దు. మీరు వెనుకబడతారు 100%. మీకు చాలామంది తెలుసు, విద్యా తాత్విక దృక్పథాలు ఆధారాలు, విద్యా తాత్విక ఆధారాలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో విడుదలైనటువంటి పుస్తకం. ఇది అందరికీ తెలుసు, పోటీ పరీక్షల ప్రత్యేకం. ఇటు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ఇద్దరు విద్యార్థులు చదువుతారు. మరియు కేవలం ఆంధ్రప్రదేశ్ వారికే పోటీ పరీక్షల ప్రత్యేకం కింద విద్యా దృక్పథాలు ఇది విడుదలైంది. కానీ సమాచారం చాలా ఉంది, కానీ సరిపోదు. కొత్త పాయింట్లు ఉన్నాయి, అవి నేర్చుకుంటూనే ఇవన్నీ నేర్చుకోవాలి. మరియు తత్వశాస్త్రం డైట్ పుస్తకం ఉంది, ఫిలాసఫీ, మరియు పాఠశాల సంస్కృతి, నాయకత్వం, ఉపాధ్యాయ అభివృద్ధి డైట్ సెకండ్ ఇయర్లో ఉంది. మరి వర్తమాన భారతదేశంలో విద్య సెకండ్ ఇయర్లో ఉంది డైట్లో ఆంధ్రప్రదేశ్లో. మరి ఇవన్నీ చదవకపోతే ఎలా, ఇవన్నీ చూడకపోతే ఎలా? మీరు ఏదో పుస్తకాన్ని నమ్ముకుంటారు, దాంట్లో లేకపోతే మీరు చదివిందే సరిపోతుంది అనుకుంటే ఎగ్జామ్లో ప్రశ్న వస్తే లబోదిబో, మళ్ళీ మనం లైఫ్ ప్రశ్నార్థకంగా మారుతుంది. మరి దీన్ని ఉద్దేశించి మీకు ఇబ్బంది లేకుండా, మీకు అందరికీ తెలుసు, విజేతల అందరి చేతిలో ఉండాల్సిన పుస్తకం 8+4, అటు విద్యా దృక్పథాలు సపరేట్గా, అటు సైకాలజీ సపరేట్ కాకుండా 2 సబ్జెక్టులు బోధించే ఏకైక వ్యక్తిగా, ఒక పబ్లికేషన్ నడుపుతున్న వ్యక్తిగా మీకోసం ఒక అందమైన మంచి కూర్పుతో క్వాలిటీ పుస్తకాన్ని మీ ముందు ఉంచడం జరిగింది. విజేతలందరూ ఉపయోగిస్తున్న సమగ్రమైన పుస్తకం. అన్ని పుస్తకాలను సమగ్రంగా కవర్ చేసి అద్భుతంగా రూపొందించి మీకు అందించడం జరిగింది. ఇది ప్రతి ఒక్కరి దగ్గర ఉండాల్సినటువంటి పుస్తకం. మీరు గత టెట్లో చూశారు, మన శ్రీ విద్యా పబ్లికేషన్ సైకాలజీ నుంచి ఎలా ప్రశ్నలు వచ్చాయి, 30కి 30 ఎన్ని వేల మంది చేశారు అనేటువంటి పుస్తకం. ఇది ఖచ్చితంగా మీ దగ్గర ఉండాలి. ఇది లేటెస్ట్ పుస్తకం, కొత్త పాయింట్లు అన్నీ కూడా కవర్ అయ్యాయి. మరి ఎంత బాగా చదివినా మనల్ని మనం పరీక్షించుకోకపోతే చాలా ఇబ్బంది అవుతుందనే ఉద్దేశంతో అటు సైకాలజీకి సంబంధించి, ఇటు విద్యా దృక్పథాలకు సంబంధించి దాదాపు 6,000 నుంచి 10,000 వరకు స్టాండర్డ్ అప్లికేషన్ బిట్స్తో కూడినటువంటి టెస్ట్ సిరీస్ కేవలం 199 రూపాయలకే మనం లాంచ్ చేయబోతున్నాం. ఒక 2 రోజుల్లో మన యాప్లో సిద్ధంగా ఉంటుంది. స్టాండర్డ్ బిట్స్, సరికానివి, సరైనవి, కింది ప్రవచనాలు ఏమిటి, ఏ వివరణ సరైనది, జతపరచుము. మరి ప్రశ్న లెంత్ కూడా చాలా పెద్దగా ఉంటుంది. సాధారణ ప్రశ్నలకు, సాధారణ వ్యక్తులకు కాలం చెల్లింది. ఇప్పుడున్న తక్కువ సమయాన్ని అద్భుతంగా ఉపయోగించుకున్న వాడే విజేత. కాబట్టి విజేతలు ఎవరు కూడా కాన్ఫిడెన్స్ కోల్పోరు. పట్టు వదలని ఆత్మవిశ్వాసంతో టైం వేస్ట్ చేసుకోకుండా, ఎవరితో మాట్లాడకుండా పుస్తకాలతోనే మాట్లాడుతూ చదువుతున్నారు మిత్రులారా. కాబట్టి తక్కువ మార్కులని, తక్కువ చదివి మిమ్మల్ని మీరు తక్కువ చేసుకోకండి. మీకు తెలుసు, మన యాప్లో సైకాలజీ విద్యా దృక్పథాలకు సంబంధించి అద్భుతమైన కోర్స్ ప్లస్ క్లాసులు, షార్ట్కట్తో కూడిన క్లాసులు, మరియు వెంటనే ఎగ్జామ్స్ పెట్టడం జరిగింది. మీరందరూ కూడా ఈ యొక్క అవకాశాన్ని, ఇది ఆంధ్రప్రదేశ్ వారికి చూడండి, కేవలం 399కే 2 నెలలు సైకాలజీ పర్స్పెక్టివ్స్ వినాలి ఖచ్చితంగా. మళ్ళీ నేను మీకోసం రివిజన్ చేస్తాను. మరియు ఇది పుస్తకం, ఇది మన తెలంగాణ విద్యా దృక్పథాలు మరియు తెలంగాణ శ్రీ విద్యా పబ్లికేషన్ టెట్కు సంబంధించి. కాబట్టి మీరు ఖచ్చితంగా క్లాసులు వినండి. సబ్జెక్ట్ పైన గ్రిప్ వస్తుంది. ఏ అనుమానాలున్నా సరే మన యాప్లో చాట్ బాక్స్లో మీరు మెసేజ్ పెట్టండి, మేము స్పందిస్తాం, మీ గురించి ఆలోచిస్తాం.
మొదట మీ తల్లిదండ్రులు ఆలోచిస్తారు, తర్వాత మేము ఆలోచిస్తాం. పాఠశాలలకు వెళ్ళేంత వరకు తోడుంటాం, నిజాలు మాట్లాడదాం, నిక్కచ్చిగా మాట్లాడతాం. కాబట్టి మన యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. తాజా నిజ వాస్తవ వేగమైనటువంటి వార్తలను మీకు అందిస్తాం. మీరు ఎప్పుడైనా లోగా ఉంటే మిమ్మల్ని ప్రేరేపిస్తాం, ఊసిగలుపుతాం, మిమ్మల్ని ఉపాధ్యాయులుగా చేస్తాం. కాబట్టి మీరు వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి అంతేకాకుండా మన యాప్ను డౌన్లోడ్ చేసుకోండి, క్లాసెస్ వినండి, సబ్జెక్ట్ పై గ్రిప్ వస్తుంది. ఎలాంటి ప్రశ్న వచ్చినా మీరు చేయగలిగే సత్తా మేము అందిస్తాం. మళ్ళీ మేము పరీక్షలు పెడతాం, ఎగ్జామ్ వరకు తోడుంటాం, ఖచ్చితంగా మీకు సహాయం చేస్తాం. ఆల్ ద బెస్ట్.